ప్రజా టీవీ తెలుగు న్యూస్. అందరికీ నమస్కారం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుత్తి నియోజకవర్గం, గుంటకల్ నియోజకవర్గం, గుత్తి మండలం మండల కేంద్రంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనమందరం కూడా చెప్పాలంటే వారానికి ఒకసారి కలిసే పరిస్థితి వచ్చింది కాబట్టి వారానికి ఒకసారి మనం కలిసినందుకు కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా తమ్ముడు చెప్పిన విధంగా నారాయణ మన రాష్ట్రంలో వర్షాలు కూడా చాలా విపరీతంగా బ్రహ్మాండంగా వర్షాలు పడుతూ మన రాయలసీమలో వర్షాలు రైతులు సంతోషంగా ఉన్నారు. విజయవాడ, గుంటూరు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో వరదల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతూ భోజనాలు లేక నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందుల నుంచి కాపాడాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన దాదాపుగా 15 రోజుల నుంచి మనం చూస్తున్నాం. వర్షాల్లోనే ఆ నీళ్ళలోనే పడవలో ప్రయాణించి కష్ట సుఖాలు తెచ్చుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అక్కడున్న ప్రజల కోసం తప్పించి రాత్రనక పగలనక ఈరోజు పెద్ద అయిన అంత వయసులో కూడా వాళ్ళని ఆదుకోవడం, అదేవిధంగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగ మంత్రులు కూడా అక్కడ చేరుకొని ప్రజలను కాపాడే దిశలో ఉన్నారు. కాబట్టి అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక మానవ దృఢ సంకల్పంతో అక్కడున్న వాళ్ళకి, మన ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది కూడా